నమస్కారం. వెల్కమ్ టు వనిత టీవీ. పసిపిల్లలు లేదా చిన్నారులను పెద్దవారు దీవించేటప్పుడు నిండు నూరేళ్లు జీవించమని ఆశీర్వదిస్తారు. కానీ కొంతమంది పిల్లలు పుట్టుకతోనే గుండె జబ్బులకు గురవుతున్నారు. దీంతో 100 ఏళ్ల వారి ఆయుర్దాయం 5 ఏళ్లకో లేదా 10 ఏళ్లకో పరిమితమైపోతుంది. ప్రత్యేకంగా అలాంటి చిన్నారుల కోసమే హీలింగ్ లిటిల్ హార్ట్స్ చార్లీస్ హార్ట్ హీరోస్ క్యాంపులో భాగంగా హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్, బ్రిటన్కి చెందిన స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం కలిసి ఎంతో మంది చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేస్తూ వారికి కొత్త జీవితాన్ని ఇస్తున్నాయి. నిమ్స్లో ఈ మెడికల్ క్యాంపు 3 ఏళ్లుగా సాగుతోంది. ఈ ఏడాది కూడా సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు కొంతమంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ నిర్వహించారు. దీనిపై ఓ స్పెషల్ చూద్దాం. నిమ్స్ హాస్పిటల్లో జరిగే ఈ మిషన్ వెనుక అంతర్జాతీయ వైద్య బృందం కూడా ఉంది. బ్రిటన్లోని ఆల్డర్ హే చిల్డ్రన్స్ హాస్పిటల్ కార్డియాక్ సర్జరీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ డి రమణ ఆధ్వర్యంలో 10 మంది ప్రత్యేక హార్ట్ స్పెషలిస్టు డాక్టర్ల టీం కూడా హైదరాబాద్కి వచ్చి చిన్నారుల ఆపరేషన్స్ లో భాగమయ్యారు. ఇటీవల జరిగిన ఈ క్యాంపుకి 2 తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ సభ్యులు మిస్టర్ గారెత్ విన్ ఓపెన్, మిస్ సిమ్రాన్ మసంత్ కూడా అటెండ్ అయ్యారు. సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు నిమ్స్ లో జరిగిన మెడికల్ క్యాంప్ లో రష్యాకు చెందిన అడ్వాలే హాస్పిటల్ హెడ్ డాక్టర్ నటాలియా నిచయ్ అండ్ టీమ్ ఆధ్వర్యంలో జరిగింది. బ్రిటన్ కి చెందిన డాక్టర్ల బృందం నుంచి మొత్తం 500 కంటే ఎక్కువ మంది పేషెంట్స్ కి ఈ క్యాంప్ ద్వారా వైద్య సేవలు అందాయి. ఈ క్యాంప్ ని హైదరాబాద్ లోని ప్రముఖ హాస్పిటల్స్ కి చెందిన డాక్టర్లు కూడా విజిట్ చేశారు. ఈ క్యాంప్ లో ఈసీఎంఓ సర్వీసులు కూడా ఈసారి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా అందించడం విశేషం. అలాగే నిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆపరేషన్స్ పట్ల బ్రిటన్ కి చెందిన డాక్టర్ల బృందానికి హెడ్ అయిన డాక్టర్ రమణ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలాగే ఈసారి ఏర్పాటు చేసిన ఈ క్యాంప్ లో గతంలో తమ పిల్లలకు హార్ట్ ఆపరేషన్స్ చేయించుకున్న తల్లిదండ్రులు కూడా భాగమై తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు భారమైన ఈ వైద్య సదుపాయాన్ని ఆరోగ్యశ్రీ తెలంగాణ సిమ్ కేర్ ఫండ్ ద్వారా ఉచితంగా సేవలు అందించి ఎంతో మంది చిన్నారులకు ప్రాణదానం చేసిన నిమ్స్ హాస్పిటల్ టీమ్ కి అలాగే బ్రిటన్ డాక్టర్ల బృందానికి కూడా ఖచ్చితంగా అందరూ కృతజ్ఞతలు తెలియచేయాలి. అప్పుడు ఊకే క్రాయింగ్, ఏడవడం, ఫీవర్ అది వచ్చిరు. అక్కడ మా సైడ్, మాది వికారాబాద్ డిస్ట్రిక్ట్ సార్. అక్కడ చూయించాము. ఓకే, వాళ్ళు అక్కడ రెయిన్బోకి వెళ్ళమని పంపారు. రెయిన్బోకి వెళ్తే స్కానింగ్ తీసి హార్ట్ ప్రాబ్లం అని ఒక 2 months డ్రాప్స్, సిరప్స్ రాశారు. ఇంకా రెగ్యులర్ 5 months, 6 months వెళ్తూనే ఉన్నాం. వాళ్ళు 5 years వరకు రికవరీ అయితే అవుతుండొచ్చు, లేకుంటే తర్వాత సర్జరీ అని అన్నారు. అయితే సరే అని 5 years వరకు చూయించాము. ఇప్పుడు 5 years అయిపోయిన తర్వాత సర్జరీ ఏమైనా ప్లానింగ్ ఉందా అని సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. కన్ఫర్మ్ చేపియాలమ్మా అని అన్నారు వాళ్ళు. మాకు ఫోన్లో న్యూస్ వచ్చింది సార్. ఫోన్లో న్యూస్ చూసి వచ్చి అడ్మిట్ అయ్యాము సార్. ఇప్పుడు ఆపరేషన్ బాగానే అయింది. మాది ప్యూర్ ఫ్యామిలీ సార్. ఆపరేషన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. న్యూస్ చూసి ఇక్కడ వచ్చామన్నమాట. ప్రవీణ్ సార్ని కలిసాము. అక్కడ ఇట్లా క్యాంప్ ఉందని తెలిసి అడ్మిట్ అయ్యాము. ఇప్పుడు ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా అయింది. చాలా హ్యాపీ. పాప చాలా బాగుంది. ఇట్లా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నిమ్స్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. సర్జరీ ఉంటే చేయించుకోవచ్చు. ఏ డౌట్ లేదు. చాలా బాగా చేశారు. పైసలు ఏం తీసుకోలేదు. బాబుకి ప్రాబ్లం ఉందని బాబు పుట్టిన 5 daysకి తెలిసింది మాకు. ఇక దగ్గరున్న హాస్పిటల్కి చూపిస్తే మెడిసిన్ ఇచ్చిన తగ్గుతుందని. ఇక్కడ క్యాంపు పడిందని న్యూస్లో చూసి ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు ఆపరేషన్ అయింది, కొంచెం బాగానే అనిపిస్తుంది. ప్రైవేట్లో అంటే కొన్ని 5-4 lakhs వరకు అయిపోతాయి అని చెప్పింది. ఇక్కడ అంటే సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీలో అయిపోయింది. కొంచెం మనీ కూడా ఇబ్బంది ఉండే మాకు, ఇందులో ఫ్రీ అయిపోయింది. ఇప్పుడైతే హ్యాపీనే ఉంది. బాబు కూడా బాగానే ఉన్నాడు. 4 days అవుతుంది ఆపరేషన్. డాక్టర్లు కూడా బాగానే చేసిండ్రు. అంటే బాబుకి కూడా అంటే గ్యారంటీ ఇవ్వము అనేసి హాస్పిటల్కి వెళ్ళినా చెప్పిండ్రు. బాబు ఆపరేషన్ చేస్తే బాగుండడు అది అని అన్నారు. కానీ మాకు ఇంకా భయం ఉండే ఎట్లుంటాడు ఆపరేషన్ అయిన తర్వాత. ఇక్కడ కొంచెం బాగానే చేసిండ్రు సార్ వాళ్ళకి ఇంకా థ్యాంక్స్ చెప్తున్నారు. ఓకే సార్. పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే మన దేశంలో ఇలా ప్రత్యేక మెడికల్ క్యాంపులు లేదా సంస్థల ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న వైద్య ఖర్చులను పేదవారు భరించడం చాలా కష్టం. వారిని ఆదుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాల్సిన అవసరం ఉంది.
గతం 4 సంవత్సరాల నుండి వచ్చింది. దిస్ ఇస్ 4th టైం యూకే బృందం పీడియాట్రిక్ హార్ట్ సర్జరీస్ క్యాంప్ గురించి ఈరోజే కంక్లూడ్ అయిందండి. 22 సర్జరీస్ ఆపరేట్ చేసాము. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సక్సెస్ఫుల్. పేషెంట్స్ కూడా బాగా రికవర్ అయ్యారు. ఫస్ట్ క్యాంప్లో 9 సర్జరీస్ ఆపరేట్ చేసాము, సెకండ్ క్యాంప్లో 15, థర్డ్ క్యాంప్లో 18, ఈసారి 22 సర్జరీస్ చేసాము. అదే టైంలో చేసాము. అది చిన్నారి పిల్లలు చేస్తున్నామండి. ఈసారి క్యాంప్లో కొన్ని హైలైట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ రికవరీ, అంటే వెంటిలేషన్ ఎక్కువ రోజులు పెట్టకుండా ఎమ్మటే వెంటిలేటర్ నుండి తీసేయటం. ఎవరైతే అన్కాంప్లికేటెడ్ సర్జరీస్ అయినాయో వాళ్ళని ఫాస్ట్ ట్రాక్ చేయడం జరిగింది. అట్లాగే మనకి ప్రతిసారి బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారు వస్తారు, స్పందిస్తారు, ప్రోత్సహిస్తారు. ఈసారి కూడా ఆయన రావటం జరిగింది. డాక్టర్ నిఖిల్ తివారీ అని, బ్రిగేడియర్ డాక్టర్ నిఖిల్ తివారీ రమణా సార్తో మనతో ఎప్పుడూ అసోసియేటెడ్ ఉంటారు. ఆయన ఆపరేషన్ సింధూర్లో ఆర్మీ బేస్ క్యాంప్ 92లో చాలా బాగా సర్వీస్ చేశారు. ఆర్మ్ ఫోర్సెస్లో అదొక హాస్పిటల్ కాదు, అదొక టెంపుల్ అన్నట్టు భావిస్తారనమాట. అలాంటి నిఖిల్ తివారీ గారు కూడా రావడం జరిగింది. ఆయన కూడా మనం ఫెలిసిటేట్ చేయడం జరిగింది. ఈ క్యాంప్లో యూనిక్ ఫీచర్ అంటే రష్యన్ టీం ఒక వేరే కాన్ఫరెన్స్కి వచ్చారు. కాన్ఫరెన్స్కి వస్తా చూశారు, అరే ఇంత మంచి వర్క్ జరుగుతుంది ఇక్కడ, ఇంత మంచి స్పెక్ట్రమ్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు మీకు అని వాళ్ళు ఒక సొంతగా డెవలప్ చేసిన కాండ్యూట్ కూడా మనకి గిఫ్ట్ చేయటం జరిగింది. ఆల్మోస్ట్ 2 lakh rupees వర్త్ అది స్పాంటేనియస్గా వాళ్ళు గిఫ్ట్ చేయడం జరిగింది. ఈసారి మనకి కార్పొరేట్ హాస్పిటల్స్ నుండి కూడా జూనియర్ డాక్టర్స్ చాలామంది వచ్చారండి. ఈసారి చాలా మంచి వర్క్ జరుగుతుంది. మేము కూడా చూస్తాము, మాకు కూడా రావాలని ఉంది, మేము కూడా నేర్చుకోవాలని అని కార్పొరేట్ హాస్పిటల్స్ నుండి, పేరు చెప్తే వాళ్ళు కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారేమో కానీ ఆల్ ప్రామినెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్ నుండి మనకి డాక్టర్స్ వచ్చారండి క్యాంప్లో పాల్గొనడానికి. మనం టీచింగ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి వీ హ్యావ్ వెల్కమ్ దెమ్ విత్ ఓపెన్ ఆర్మ్స్. మనం బాగా హృదయపూర్వకంగా మనం వాళ్ళని స్వాగతం చేశాము. వాళ్ళు కూడా నేర్చుకొని వెళ్ళారు. అట్లాగే ఆల్ పేషెంట్స్ ఆర్ ట్రీటెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బట్ పెయిడ్ ఫర్ బై ద గవర్నమెంట్ స్కీమ్స్. ఆరోగ్యశ్రీ అవనివ్వండి, CMRF అవనివ్వండి, అన్నీ గవర్నమెంట్ చాలా బాగా సపోర్ట్ చేస్తుందండి. ఈ క్యాంప్ అనే కాదు, తర్వాత కూడా పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవుతుందండి. గవర్నమెంట్ సబ్సిడైజ్ చేస్తుంది. వైట్ కార్డ్ ఉన్నా లేకపోయినా కానీ వేరియస్ స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్కి. సో ఏమీ కాస్ట్ లేకుండా, అరే మన దగ్గర డబ్బులు లేవు, మన పిల్లడికి సర్జరీస్ అవ్వకపోవచ్చు అనే బాధ ఉండకూడదు. కాంప్లికేటెడ్ కేసెస్ అయినా కానీ మనకి ఇట్లాంటి UK టీం కానీ US టీంతో కానీ కొలాబరేషన్స్ ఉన్నాయి. సో మనం వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్తోనే కాదు, తర్వాత కూడా ఏమైనా కాంప్లికేటెడ్ కేసెస్ అయితే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది, సర్జికల్ ప్లాన్స్ చేయడం జరుగుతుంది. సో మన పేషెంట్స్ అయితే లండన్ పంపలేం కానీ లండన్ మన పేషెంట్స్ వరకు వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సహకారంతో లండన్నే మన పేషెంట్స్ కోసం వస్తుంది. సో ఇది అండ్ వాళ్ళ ట్రీట్మెంట్ బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. సో ఇది ఒక చాలా మంచి ఫెసిలిటీ మన తెలంగాణ ప్రజలకి. ఫర్ ద ఫస్ట్ టైం మనం ఒక ఎక్మో సర్వీసెస్ స్టార్ట్ చేసామండి ఆరోగ్యశ్రీ స్కీమ్లో. మనం గతంగా చూసాము, ప్రామినెంట్ సెలబ్రిటీస్ ఉన్నారు. కోవిడ్ టైంలో 2 months ఎక్మో మీద ఉంటే డిస్కౌంటెడ్ బిల్లే వాళ్ళకి 8 crores అయింది కార్పొరేట్ హాస్పిటల్. అలాంటిది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఎక్మో ప్రోగ్రామ్స్ కూడా మనం ఇనిషియేట్ చేస్తున్నాం. మనకి దానికి సంబంధించిన డిగ్రీలు అవన్నీ ఉన్నాయి కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇంకా అంత ఇదిగా లేదు కాబట్టి ఈ టీమ్స్ ఉన్నాయి. మనం రోజు టీం UK బృందం ఇది ఒక క్యాంప్ పార్ట్ కాకపోయినా కానీ దే హ్యావ్ హెల్ప్డ్ అస్ విత్ దిస్ సర్వీసెస్. వాళ్ళకి ఎందుకంటే ఎక్స్పర్టీస్ ఉంది కాబట్టి ప్రతిరోజు మనం US టీంతో కానీ UK టీంతో కానీ జూమ్ కాల్లో ఉన్నామండి. ఆల్ ఆస్పెక్ట్స్ అన్ని డిస్కస్ చేసుకుంటున్నాం. అఫ్ కోర్స్ పేషెంట్ ప్రైవసీ మనకి ఫార్మల్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి వీఆర్ కంప్లీట్లీ విదిన్ ద రూల్స్ ఆఫ్ లా టు డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్. మా దగ్గర 35 ఏళ్ళ నుండి కూడా సీనియర్ నర్సెస్ చేస్తున్నారండి. నాట్ ఓన్లీ చేస్తున్నారనే కాదు, ప్రతి సంవత్సరం రీట్రైన్ అవుతున్నారు న్యూయర్ ప్రాక్టీసెస్కి, న్యూయర్ చేంజెస్కి. అలాగే UK నుండి బృందం వస్తా అంటే మెయిన్గా డాక్టర్స్ అయితే మనం కాన్ఫరెన్స్కి వెళ్ళొచ్చు, వీడియోస్ చూడొచ్చు, లండన్ కూడా వెళ్ళి నేర్చుకోవచ్చు. కానీ నర్సెస్, టెక్నీషియన్స్, వార్డ్ బాయ్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు వస్తే వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవుతారనే ఉద్దేశంతో మనం వాళ్ళని ప్రతిసారి పిలవటం జరుగుతుంది. చాలామంది పేషెంట్స్ కూడా ఒక ఒపీనియన్ తీసుకుంటే ఒక ఫైనాలిటీ ఒపీనియన్ ఉంటుందనేది కూడా భావిస్తాము. అందుకనే నెక్స్ట్ ఇయర్ కూడా ఈ క్యాంప్ ఇలాగే ఉంటుంది. పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే మన దేశంలో ఇలా ప్రత్యేక మెడికల్ క్యాంపులు లేదా సంస్థల ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న వైద్య ఖర్చులను పేదవారు భరించడం చాలా కష్టం. వారిని ఆదుకోవాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కారణాలేమైనా గత కొన్నేళ్లుగా పుట్టుకతోనే కొంతమంది పసిపిల్లలు గుండె జబ్బుల బారిన పడుతున్నారు. లేదా 10 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ తో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. పేదవారు, మధ్యతరగతి వారు తగినంత ఖర్చు చేసి వారి పిల్లలకు ట్రీట్మెంట్ ఇప్పించలేని పరిస్థితి. వీరి కోసమే ప్రత్యేకంగా హైదరాబాద్లోని నిమ్స్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్లో ప్రత్యేకంగా ప్రతి ఏటా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి చిన్న పిల్లలకు హార్ట్ సర్జరీలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. హీలింగ్ లిటిల్ హార్ట్స్, చార్లీస్ హార్ట్ హీరోస్ క్యాంపులో భాగంగా నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, నిమ్స్ కార్డియోవాస్క్యులర్ అండ్ థోరాసిక్ సర్జరీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ ఎం అమరేష్ రావుల ఆధ్వర్యంలో పిల్లల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా ఈ శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తున్నారు. గత 3 ఏళ్లలో ఎంతో మందికి ఇలా ప్రాణదానం చేశారు. అలాగే ఈ ఏడాది కూడా సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు మొత్తం 20 మంది పిల్లలకు హార్ట్ ఆపరేషన్స్ నిర్వహించారు. అవన్నీ విజయవంతమయ్యాయి. It's very emotional moment for Nizam Institute of Medical Sciences. So the reason is this time at least, when last time also we did, this is the 4th camp. ఇది 4వది ప్లస్ చిన్న పిల్లలు ఒకరోజు పుట్టిన బిడ్డ లేకపోతే 4 నెలల బిడ్డ నుంచి 19 ఏళ్ళ వరకు ఆపరేషన్ చేశారు. సో 4 ఏళ్ళ పాపకి ఆపరేషన్ చేసి లాస్ట్ టైం అయితే ఒకరోజు బేబీకి ఆపరేషన్ చేశారు. ఎంత కష్టమో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా చిన్నదిగా హార్ట్ ఉంటుంది. ఎంత కష్టపడితే కానీ కుట్లు వేయాలి, ఎంత కష్టపడితే కానీ ఆ ఏదైతే కంజనైటల్ అనామలీ పుట్టుకతో వచ్చిన ప్రాబ్లమ్ని ఎలా కరెక్ట్ చేయగలదు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. సర్జికల్ ఎక్స్పర్టీస్ సో మచ్ నీడెడ్ టు ఆపరేట్ దిస్ కైండ్ ఆఫ్ హార్ట్స్. సో థ్యాంక్స్ టు రమణ గారు and the entire team of anesthesia for continuously supporting. The moment I said, sir, we are conducting a camp for a small children, I said, fine, and we are there. All these patients, whatever the 22 cases are done in this list, are done at free of cost. So, and the support of the government. Without the support of the government, we wouldn't have done these kind of cases. You know, it cost each surgery, I am sure outside in corporate hospital cost not less than 3 to 4 lakhs, 6 to 7 lakhs. And not only that, the results you have to see. None of our patients have any issues. They are doing excellent. They are doing very well. The last time also, all the 4 camps in the children did very well. I thank that Ramana Garu said everything went on very well and we were taken care of. That's most important. And thanks to our public relation officers and Satya Gaur, Lakshmi Garu, all overall Asha Garu, all overall involved in this, and thank you very much. And I thank press for giving a good suggestion to many people in this part of the country. Thank you very much. హలో అండి, నా పేరు గీత. ఐఎమ్ ఫ్రమ్ యుఎస్. కానీ హీలింగ్ లిటిల్ హార్ట్ గ్రూప్కి లాస్ట్ 3 years నుంచి ఇక్కడ నిమ్స్కి వస్తున్నాను. నా మెయిన్ మోటివేషన్ ఇక్కడికి రావడం ఏంటంటే, ఇక్కడే పుట్టాను నేను కూడా. హైదరాబాద్ ఇస్ మై హోమ్ టౌన్. సో ఇక్కడికి వచ్చి నర్సెస్తో కానీ పేషెంట్స్తో కానీ తెలుగులో మాట్లాడి, హిందీలో మాట్లాడి వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు బాగా అనిపిస్తుంది. సో ఇట్స్ అ వెరీ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అందుకని ఐ లీవ్ ఎవ్రీథింగ్ ఎట్ హోమ్, మై ఫ్యామిలీ, అండ్ ఐ కమ్ హియర్ టు డూ మై లిటిల్ ఫర్ దీస్ పేషెంట్స్. అండ్ ది అమౌంట్ ఆఫ్ హ్యాపీనెస్, నాకు వచ్చే హ్యాపీనెస్కి నేను ఏ లిమిట్స్ లేవని చెప్తాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ అండ్ ఎక్సైటెడ్ టు వర్క్, అండ్ హోప్ఫుల్లీ ఐ విల్ కమ్ ఎవ్రీ ఇయర్ అండ్ హెల్ప్ ద చిల్డ్రన్ హియర్. లాస్ట్ 2 years వీ హ్యావ్ డన్ సర్జరీస్. అయితే ఒక 12-14 surgeries ఇన్ అ వీక్ వీ హ్యావ్ డన్. కాకపోతే నా రోల్ ఏంటంటే, ఐఎమ్ అ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ అండి. నేను చిన్నపిల్లల్లో ట్రైన్ అయ్యి, వాళ్ళ హార్ట్ కండిషన్స్లో ట్రైన్ అయ్యి, సో నా మెయిన్ జాబ్ ఏంటంటే అందరి పిల్లలకి స్కాన్ చేసి వీళ్ళకి సర్జరీ అవసరము, వీళ్ళకి అవసరం లేదు, వీళ్ళకి కష్టము, అవన్నీ నేను డయాగ్నోస్ చేసి సర్జరీలో స్కెడ్యూల్ చేస్తామన్నమాట. సో దట్స్ మై జాబ్. నేను ఎకోకార్డియోగ్రఫీ అనేసి స్కాన్ చేస్తాను హార్ట్ది. అది మట్టుకు ఐ డోంట్ నో, చాలా హండ్రెడ్స్ స్కాన్స్ చేస్తాను. సో ఇట్స్ అ లాట్ ఆఫ్ స్కాన్స్, వెరీ వెరీ బిజీ 1 week. బట్ ఐ డోంట్ ఫీల్ ఎగ్జాస్టెడ్. నాకు అలుపు అనిపించదు, ఎందుకంటే వాళ్ళందరికీ చేస్తూ ఉంటే చాలా సంతోషం వేస్తుందండి.
నిమ్స్ హాస్పిటల్లో జరిగే ఈ మిషన్ వెనుక అంతర్జాతీయ వైద్య బృందం కూడా ఉంది. బ్రిటన్లోని ఆల్డర్ హే చిల్డ్రన్స్ హాస్పిటల్లో కార్డియాక్ సర్జరీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ డి రమణ ఆధ్వర్యంలో 10 మంది ప్రత్యేక హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ల టీం కూడా హైదరాబాద్కు వచ్చి చిన్నారుల ఆపరేషన్స్ లో భాగమయ్యారు. ఇటీవల జరిగిన ఈ క్యాంప్ కి 2 తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ సభ్యులు మిస్టర్ గారెత్ విన్ ఓపెన్, మిస్ సిమ్రాన్ మసంద్ కూడా అటెండ్ అయ్యారు. For recognizing the anesthesia department, first of all, but we should not. I think we should not be recognized because we feel we are a team, so we don't need special recognition except the residents and whoever has worked hard, especially Purvita. She extends her duties. She, when we say take a break, she says no, I want to learn. So that's the commitment she has shown. And the name we should take, Dr. Archana, who has planned, who has, probably she needs all the applaud for our team, who has planned and we have evolved, as Dr. Amresh told, we have evolved, and the team from UK also might have observed that what is the evolvement over 4 years. Yeah, now we were scared that when Praveen told the visa got cancelled for the anesthetist, we thought what is our stand? Then we decided no, we are doing all the cases, so we'll continue the same. And any feedback from the UK team, we'll be happy to take it and improvise. I know it's a miles to go, but we'll try. We are still there. We are running. Okay. Thank you so much. We are staff nurses at ICU in Liverpool. This is my second time coming here for the camp. I was here last year, so it's lovely seeing all the children coming back, seeing how well they've done. That's what makes it really rewarding. And we can't thank the staff here enough. They've been so brilliant. We've learnt things from them, they've learnt things from us, so yeah. I've done quite a few camps now for Healing Little Hearts. Second time to Hyderabad, and again staff very welcoming, and we've formed firm friendships, so they've helped us and we'll help them. And it's lovely to see the children progress. And we thank the families for putting their trust in us, and like we say, it's brilliant seeing like how well that they've done. That's what makes it so rewarding, so hopefully we'll be able to come back next year. Thank you. నిమ్స్తో మాకు లాస్ట్ 3 years నుండి అసోసియేషన్ ఉండింది. 2020 నుండి వస్తున్నాం ఇక్కడికి. 2020లో 2 క్యాంపులు చేస్తాము, 23లో, 24లో 1, 25లో 1. ఫస్ట్ క్యాంప్లో 9 ఆపరేషన్లు, తర్వాత 15, 18, ఈ క్యాంప్లో 22 మందికి ఆపరేషన్ చేస్తాం. ఇదేంటంటే కొలాబరేషన్, నిమ్స్కి మాకు హీలింగ్ లిటిల్ హార్ట్స్ మధ్య కొలాబరేషన్ ఏంటంటే, దీనివల్ల నిమ్స్లో ఏంటంటే చిన్నపిల్లల హార్ట్ సర్జరీలు చేయడాన్ని ఇన్స్పిరేషన్ చేసి వాళ్ళని ఎక్కువగా ట్యూన్ చేయడానికి కోసం ఈ కొలాబరేషన్ అవుతుందన్నమాట. ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే ప్రతి సంవత్సరం నిమ్స్కి రావాలని ఉంది. ఎందుకంటే ఇక్కడ మంచి చిన్నపిల్లల హార్ట్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలన్న కోరిక వాళ్ళకి ఉంది, మాకు ఉంది. ఇక్కడ స్టాఫ్ ట్రైనింగ్ చేస్తే ఏంటంటే ఇది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కదా, ఇక్కడ నర్సులు డాక్టర్లు ట్రైన్ అవుతుంటారు. సో ఇక్కడ ట్రైన్ అయిన వాళ్ళు మళ్ళీ మిగతా ప్లేస్లకు వెళ్ళి అక్కడ చేస్తుంటారు. సో అదేంటంటే వైడర్ బెనిఫిట్ అనమాట, పోను అలా పెరుగుతూ ఉంటుంది.